అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి. పాణ్యం నియోజకవర్గ పరిధిలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న ఇంటింటి ప్రచారం కార్యక్రమం సోమవారం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. స్థానిక శాసనసభ్యురాలు గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపాడు గ్రామం మరియు 36వ వార్డు ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. 1.06 కోట్లతో సిసి రోడ్ల నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు నిధులు మంజూరు చేసినట్లు తెలపడంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. 56 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. పెద్దపాడు గ్రామం ములగేరి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 50 లక్షల వ్యయంతో సిసి రోడ్డు పనులను మంజూరు శంకుస్థాపన చేశారు. ప్రజలతో నేరుగా మమేకం సంక్షేమ వివరణ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి వార్డులోని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. కాంట్రాక్ట్ వస్తుంది. రేపు పిల్లలందరూ ఇటు రావాలా, పిల్లలందరూ ఆడుకోబండి. కొంచెం వైట్ జరిగిన ఒక ఫోటో తీసుకుందాం. సమయం కొంచెం మీరు అనుకున్నాడు నా కొంచెం సార్, కొంచెం వెనక్కి జరగాలి సార్, ఇంకా జరగాలి కొంచెం వెనక్కి. ఓకే రెడీ మేడం, మేడం ఓకే రెడీ. ఓకే నా తిరుమల కొంచెం వెనక్కి జరుగు, కొంచెం వెనక్కి నాకు కొంచెం మొబైల్ వెనక్కి పెట్టాను. ఓకే రెడీ మేడం, నాకు కొంచెం మొబైల్ వెనక్కి. ఓకే రెడీ మేడం. పాంప్లెట్ లక్ష్మణ్ అందరికీ నమస్కారం. ఈరోజు మా 36వ వార్డు నందు ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ఈరోజు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈరోజు మా 36వ వార్డు రాజు గురికల్ప నందు 56 లక్షలతో సిసి రోడ్డు మంజూరు చేయడం జరిగింది. దాని ఓపెనింగ్కి, అలాగే మా పెద్దపాడు గ్రామం నందు ములగేరు నందు 50 లక్షలతో సిసి రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది అభివృద్ధి కార్యక్రమం భాగంగా. అలాగే ఈ కూటమి ప్రభుత్వము చేస్తున్న జనాభా నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. వారు రుణపన్నాము మీకు అని చెప్పి మా ఎమ్మెల్యే గారికి చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, అవి కూడా అధిగమిస్తాము. అది కూడా రైతు పరంగా అవి కూడా వచ్చేస్తాయని చెప్పి మా ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి గాను మా 36వ వార్డు తరఫున అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా ఎమ్మెల్యే గారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముగిస్తుంది. లోకేష్ రెడ్డి, 36 వార్డు ఇన్ఛార్జ్.